ఇట్ట పెంచినవిందిరా ముక్క నా బండి ఎదురా. ఇదిగో పెద్ద ఆయన, ఆ నగలో నాయి మీ వాళ్ళు కొట్టక నా దగ్గరే కొట్టేసినారు. చాలా టైర్డ్గా ఉండదు, గొడవలు వద్దు, నా నగలు నాకు ఇచ్చేయి. పుష్యమి నక్షత్రంలో పుట్టావని కాత్యాయని పేరు పెట్టా. కాంచీపురానికి వెళ్ళి శాంతి చేయించా. బ్రాహ్మణులకు 10 గోవుల్ని దానమిచ్చా. కాని మధ్యలో నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతావని కలలో కూడా అనుకోలేదు. జాన్ గారు, అసలు ఏ బ్రాండ్ వేసి ఉంటారు అనుకుంటున్నారు? మనమేం మాడుతున్నాం, ఆయనే ఫీల్ అవుతున్నాడు. అయినా ఆయన పుణ్యస్థలాలు 2 డీటెయిల్స్ మనకు చెప్తాడేంది? ఎందుకంటే ఇది నా కూతురు కాత్యాయని కోసం నేను ప్రేమతో చేయించుకున్న నగల్రా. మనం ఎవరి దగ్గర కొట్టేస్తే ఆ నగలన్నీ ఈడవంటాడేంట్రా? ముత్యాల హారం, పగడాలు పొదిగిన పసిడి గాజులు, నవరత్నాలు చేర్చి చేసిన వడ్డానం, నా బిడ్డ నిశ్చితార్థం నాడు మార్చుకోవడానికి వజ్రపు టుంగరాలు, పచ్చల హారం, కాళ్లకి పట్టీలు, పాపిడి బిల్ల, చెవిదిద్దులు, కడియాలు, ముక్కెర. పుష్యమి నక్షత్రంలో పుట్టిన నా కూతురికి దిష్టి తగలకుండా ముక్కెరలో మరకతమణిని పొదిగించాను. దొంగ నా కొడక, ఎక్కడి నుంచి దోచుకొచ్చారు ఇవన్నీ? చెప్పో. ఏసేంట్రా వీడిని? ఏందిరా షో వేస్తుండారు? ముసలాడికైతే మంది ఎక్కువైపోయి వాగుతాండు, మీ బుద్ధులు ఆడిపోయినాయి. తీసుకునే ఎంతో డబ్బులకి ప్రాణాలు పోతాయి, పర్లేదా? యో, ఆ నగలు నాయి. ఏమన్నా తేడా వచ్చిందనుకో ఒక్కొక్కడి కంటాలు తెగిపోతాయి. బతికున్నోడికి చావంటే భయం ఉంటుంది, చచ్చిన వాడికి భయమేముంటుందిరా? వాడు పావు కాటికి చచ్చి 10 ఏళ్ళయింది. రే గుణ, బంగారం కావాలరా బచ్చా? నా కోటలోకొచ్చి నాతోనే తలబడాలంటే 1 కాదు 2 గుండెలు కావాలి. నరాల్లో నెత్తురు కాదు, లావా పరిగెత్తాలా. పరిగెత్తో, నీలో ఎంతుందో నేను చూస్తా. దాగుడు మూతల దండాకూర్, పిల్లి వచ్చే ఎలుకా చూర్, ఎక్కడి దొంగలు అక్కడే. గచ్చు సోడా బుడ్డి. ఇప్పుడు నగలేంట్రా? రారా బాబు, నేను చెప్పేదిరా. రారా బిడ్డా, నాకే తెలీదు. నాకు వాడికి సంబంధం లేదు. జాన్
నాకు ఆడోళ్ళంటే చాలా గౌరవం అండి. అందులో మీలాంటి ఆడాత్మలంటే ఆత్మాభిమానం ఎక్కువ అండి. చూసుకోరా వచ్చే ఓకే జాన్ జాన్ అటు చూడు బండి ఎక్కడ ఉంది? ఈ ఊర్లో అసలు మనుషులేరా? లేరు, అందరూ దయ్యాలే. మరి నువ్వెలా ఉంటున్నావయ్యా? ఎందుకంటే నేను దయ్యాన్ని కాబట్టి. ఒక్క దయ్యానికి వచ్చి పడిపోతుందంటే ఊరు మొత్తం దయ్యాలేంట్రా?
రాత్రంతా మనం గడిపింది దెయ్యాలతోనా? ఆఖరికి ఆ డాక్టర్ గారు కూడా దెయ్యమే. టైం బాగుండి బయటపడ్డాం. పదండి వెళ్ళిపోదాం. జాన్ ఆగు. ఇంకా ఏం ఆలోచిస్తున్నావురా? రాత్రి ఉన్న ఊరు పొద్దున మాయమైపోయాడంట్రా. అయినా ఊరు మొత్తం దియ్యాలా? అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? దియ్యాలకి నగలతో పనేంటి? మనకు ఆ నగలు అవసరం రా. మనల్ని ఇక్కడికి రప్పించిన ఈ ఊరు గురించి తెలియాలి. బాసు అటు చూడు. జాన్ పద. हिरणाम्बिके कालिने कपालिने लोकरक्षणे रक्ष रक्ष माता पाहि पाहि రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఈడు కూడా దెయ్యమేనేమో బసవ. నాకు అదే డౌట్ కొడుతుంది. ఈ ఊర్లో గుడికి పూజ చేస్తున్నారంటే తప్పకుండా మీకు ఈ ఊరు గురించి, ఈ ఊరు వాళ్ళ గురించి తెలిసి ఉండాలి. రాత్రి కనిపించిన భైరవ కోన పొద్దునకల్లా మాయమైపోవడం ఏంటి? నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం రాజయుగం నాటి గరుడ పురాణంలో కనిపిస్తుంది. శ్రీకృష్ణ దేవరాయల నాటి కాలంలో జలామణిలో ఉన్న గరుడ పురాణంలో భైరవ కోన గురించి ప్రస్తావన ఉండేది. ఈ భైరవ కోన తలుపులు ప్రతి ఏటా కార్తీక మాసం కృష్ణపక్షం నాడు తెరుచుకొని శుక్లపక్షం మొదలైన నాటికి మూసుకుపోతాయి. కొందరు అత్యుత్సాహవంతులు గరుడ పురాణాన్ని అనుసరించి భైరవ కోనను కనిపెట్టి లోపలికి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. ఆ విషయం తెలుసుకున్న రాయలవారు భవిష్యత్తులో ఇది ప్రమాదాలు తీసుకొస్తుందని తలచి ఆఖరి 4 పేజీలను మాత్రం తొలగించి గరుడ పురాణాన్ని చలామణిలోకి తీసుకొచ్చారు. అంటే చనిపోయిన వాళ్ళందరూ ఈ భైరవ కోనకు వస్తారా? సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించిన వాళ్ళు భైరవ కోనకి రారు. కోపం, ద్వేషం, ప్రతీకారాలతో రగిలిపోతున్నటువంటి వారి ఆత్మలు మాత్రమే భైరవ కోనకు వస్తాయి. ఆ ఆత్మలు ఇంకా జీవితాంతం ఇక్కడే ఉండాలా? మనసులో కోపాన్ని చెరిపేసినప్పుడు, ప్రతీకారాన్ని వదిలేసినప్పుడు పునర్జన్మ ప్రాప్తి కలుగుతుంది. కొంచెం తెలుగులో చెప్తారా సార్? నాకు అర్థం కాలేదు. భూమి మీద తప్పు చేసిన వాళ్ళు మారడానికి కారాగారం ఉన్నట్టే కోపంతో దహిస్తున్న ఆత్మలకి ఇదే బందిఖానా. అలా బందీ అయిన ఆత్మలకు ఎటువంటి శక్తి ఉండదు. కానీ వాటికున్న ద్వేషం, పగ చాలు ఇక్కడ రక్తపాతం సృష్టించడానికి. ఇక్కడి నుంచి తప్పించుకోకుండా అష్టదిక్కులు, అంధకార అసురులు కాపలా ఉంటారు. తప్పించుకోవాలని చూసిన వాళ్ళని గండబేరుండముండే చీకటి గదిలో బంధించి హింసిస్తారు. మరి ఆ పెద్దావిడెవరు? ఆవిడ కూడా పగతో రగిలిపోయే ఆత్మేనా? పెద్దమ్మ భైరవ కోనకు పెద్ద దిక్కు. భైరవ కోనలో ఉన్న వారి పగను చెరపడానికి శివుడి భయం, పార్వతీదేవి ప్రేమ ఆత్మలకి చూపించి మార్చే ప్రయత్నం చేస్తుంది. ఆ చేతిలోని శివదండం ఇక్కడ ఆత్మలను అదుపులో పెట్టే ఆయుధం. వీళ్ల కోపానికి బలైన మీలాంటి అమాయకులు ఎందరో. ఈ రోజుతో తెరుచుకున్న ద్వారాలు మూసుకుపోతాయి. మళ్లీ తెరుచుకునేది వచ్చే ఏడాది. మీరు ప్రాణాలతో బయటపడడం అదృష్టం. మళ్లీ లోపలికి వెళ్ళి వాళ్ల చేతులకు చిక్కొద్దు. పొండి, ఈ చుట్టుపక్కల ఉండొద్దు.
నీకు సమాధానాలు కావాలన్నావు, కావాల్సిన క్లారిటీ వచ్చేసింది కదా. ఇక్కడ ఉండడం చాలా డేంజర్ బస్వా, వెళ్ళిపోదాం పదా. ఎక్కడికి జాన్ వెళ్ళేది? ఎక్కడికి? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మనకు ఆ నగలు తప్ప వేరే ఆప్షన్ లేదు జాన్. ఇప్పుడు నగలెక్కడి నుంచి తీసుకొస్తాంరా? ఈ రాత్రికి మూసుకుపోయిన భైరవ కోన ద్వారాలు మళ్ళీ తెచ్చుకుంటాయి. ప్రాణం పోయిన ఆత్మలు మళ్ళీ లేచొస్తాయి. రాజప్ప కూడా మళ్ళీ లేచొస్తాడు. ఎక్కడ వదులుకున్నావు అక్కడే పట్టుకోవాలి జాన్. మన నగలు మనం రాజప్ప దగ్గర నుంచి తిరిగి కొట్టేస్తున్నాం. మనం ఏమన్నా మనపురంలో తాకట్టు పెట్టాం వెళ్ళి వెనక్కి తెచ్చుకోవడానికి. ఆడిని కొడదామంటే ఆడికా దెబ్బలు తగలవు. పోనీ చంపేద్దామంటే ఆడు ఆల్రెడీ చచ్చిపోయి చాలా ఏళ్ళు అవుతుంది. ఇంకే రకంగా వెనక్కి తీసుకురాగలం? మోసం చేద్దాం జాన్ గారు. ఏంటి మోసం జాన్ గారు, మోసం. ఏంటి దెయ్యాల్ని మోసం చేస్తావా? ఏ వాళ్ళు ఒకప్పుడు మనుషులేగా, దెయ్యాలేక మోసపోరా? వా, చేస్తానంటున్నావు, ఎలా చేస్తావు? జాన్ గారు, రాజప్ప నగలు ఎవరి కోసం తయారు చేయించాడు? వాళ్ళ కూతురు కోసం. మన కూతురు చెరిగితే మనోడు ఇస్తాడుగా. కానీ ఇప్పుడు వాళ్ళ కూతురు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? జాన్ గారు, రాజప్ప చనిపోయి 20 ఏళ్ళు అయిందండి. ఆయన కూతురు ఎట్టుంటుందో ఆయనకి ఎట్ట తెలుసుద్ది? మనం ఎవరిని తీసుకొచ్చి చూపిస్తే అదే కూతురు, దాన్నే మోసం అంటారు. దెయ్యానికి కూతురుగా యాక్ట్ చేయడానికి ఏ పిచ్చిది ఒప్పుకుంటుంది? నేనా? అమ్మడి అమ్మ, మీ స్వార్థం కోసం నేనెందుకు బలి అవ్వాలి? ఇంకెవరన్నా చూసుకోండి, నన్ను వదిలేయండిరా బాబు. ప్లీజ్ 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 ప్లీజ్, మాకు ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టు. ఇందులోంచి బయటికి రాగానే నీకు లైఫ్ లాంగ్ ఏ హెల్ప్ కావాలంటే అది మేము చేసి పెడతాం. మీరు చేస్తారు, కానీ అప్పటిదాకా నేను బతికుండాలిగా. గీత, నేను రాత్రి మొత్తం ఇదే ఊళ్ళో ఉండి ప్రాణాలతో బయటపడ్డావుగా. ప్లీజ్ నన్ను నమ్ము. నీ ప్రాణానికి నా ప్రాణాలు అడ్డేస్తా. ప్లీజ్. సరే చేస్తా, కానీ నాకు ఒక్కటి చెప్పు, అసలు దేనికోసం ఇంత రిస్క్ చేస్తున్నావు? చెప్పు. పేరు భూమి, నేను ప్రేమించిన అమ్మాయి. కాలికి తిరిగి నా జీవితంలోకి కాలిపటంలో వచ్చింది. నేను చేసిన తప్పు వల్ల నాకు దూరం అయిపోయింది గీత. కనీసం ఈ పని చేసిన తను ఎక్కడున్నా సంతోషం ఉంటుంది. ప్లీజ్ గీత, నీకేం కాకుండా నా ప్రాణం అడ్డేస్తా. నిన్ను వద్దనుకుని వెళ్ళిపోయిన అమ్మాయి కోసం ఇంత చేస్తున్నావా? నేను ఒకడిని ప్రేమించా, కుక్కలన్న వెంట పడేవాడు. నాకొక చిన్న ప్రాబ్లం వచ్చేసరికి జంప్ అయిపోయాడు. బ్లడీ ఇడియట్. వాడిని తలుచుకుంటేనే నాకు ఇరిటేషన్. బాసు, ప్రేమించిన అమ్మాయికి ప్రాబ్లం వస్తే నిలబడేవాడే కదా నిజమైన లవర్. నువ్వు ట్రూ లవర్ బాసు. పద, మా నాన్న దగ్గరికి వెళ్ళి నగలు తెచ్చుకుందాం.